గత ప్రభుత్వం ఆర్టీసీని విచ్ఛిన్నం చేసిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని ఒడిదుడుకుల్ని ఓర్చుకుని మహిళలకు స్త్రీ శక్తి పథకం అమలు చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మేలు చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి తల్లికి చెల్లికి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు. సొంత తల్లి చెల్లిపైన ఆస్తుల వివాదాలు సృష్టించిన చరిత్ర జగన్దని విమర్శించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు 74% రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయని, వీటిలోనే ఎక్కువ మంది మహిళలు ప్రయాణిస్తారని మంత్రి వెల్లడించారు. అందువల్ల ఈ బస్సుల్లోనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి ఎక్కువ మందికి లాభం చేకూరుస్తున్నామని చెప్పారు. నాన్ స్టాప్ లగ్జరీ ఏసీ బస్సులు పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నాయని, ఆర్టీసీ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని పథకం దీర్ఘకాలం నిలబడేలా ఆర్థిక సమతుల్యతతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా రోజు లక్షలాది మంది మహిళలు ఉద్యోగాలు, విద్య, వైద్య సేవల కోసం ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందనున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.